ఒక గ్రామంలో ఒక వ్యక్తి మంచి ప్యాలెస్ కట్టుకున్నాడు. చాలా ఖర్చు పెట్టి మరి మంచి ఇల్లు అనమాట. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడం వలన కొంత ధనం అప్పు అయింది. మరి ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఈలోపు ఒక వ్యక్తి వచ్చి, నీకు చాలా అప్పు ఉంది కదా, మరి నీ ఇల్లు నాకు ఇచ్చినట్లయితే నేను కొనుక్కుంటాను, ఎంత ధనమైనా చెల్లిస్తాను, చెల్లించి నీ యొక్క ఆ ప్యాలెస్ నేను కొనుక్కుంటాను కనుక మరి నీకు ఇష్టమైతే నాకు ఇవ్వని అడిగినప్పుడు ఆ వ్యక్తి, నేను చాలా ఇష్టంతో కట్టుకున్నాను, చాలా కష్టపడి కట్టుకున్నాను, చాలా ధనము మరి ఖర్చు పెట్టి కట్టుకున్నాను, కానీ మరి నాకు అప్పు దేవుడు తీరుస్తాడు, కానీ నేను మాత్రం నా ఇల్లు అమ్మను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు మరి కొనటానికి వచ్చిన వ్యక్తి ఏం చెప్పాడంటే, నేను ఒక 8 లక్షలు ఇస్తాను నీకు, మరి నీవు కట్టుకున్న ఇంట్లో నీ హాల్లో ఒక గోడకి ఒక చిన్న మేకు కొడతాను, ఆ మేకు కనుక నన్ను కొట్టనిస్తే నేను నీకు 8 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పందం చేసుకొని మరి అదే రీతిగా ఆ మేకు కొట్టినందుకు బిడ్డలారా అతను అగ్రిమెంట్ రాయించుకొని మరి పగడబందీగా సంతకాలు పెట్టించుకున్నాడు. ఈ రోజు నుండి ఈ మేకు నాది, మిగిలిన ఇల్లంతా కూడా అతనిదే అని చెప్పి మరి సాక్ష్యాధారాలతో కూడా ఆ వ్యక్తి అలాగున మరి ఆ యొక్క మేకు స్థలాన్ని ఆ మేకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్నమాట. అయితే ఇక చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే ఒక మేకు కోసం ఎంత వచ్చినాయండి? ఒక మేకు స్థలం అమ్ముకుని ఎంత ఇచ్చాడు? 8 లక్షలు ఇచ్చాడు. ఎన్ని లక్షలండి? 8 లక్షలు ఒక మేకుకి వచ్చినాయి అనమాట. ఈ గృహం కట్టుకున్న వ్యక్తి సంతోషిస్తున్నాడు అనమాట. ఒక్క మేకుకే మరి 8 లక్షలు వచ్చినాయి అని సంతోషిస్తూ ఉన్నాడు. సంతోషిస్తూ ఉంటే ఒక వారం అయిపోయింది. పిల్లలారా, ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి ఒక మూట తీసుకొచ్చి దానికి తగిలించాడు అనమాట. ఒక సంచి తీసుకొచ్చి ఆ మేకుకి తగిలించాడు. తగిలించి వెళ్ళిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయినాయి. ఆ తగిలించిన వ్యక్తి రావట్లేదు. రోజులు గడిచే కొద్దీ ఆ సంచిలో నుంచి కంపు కొడతా ఉంది, వాసన వస్తూ ఉంది. ఏమిటి అని చూస్తే ఆ సంచిలో చచ్చిపోయిన ఎలుకలు తీసుకొచ్చి అతను ఆ మూట తగిలించాడనమాట. తగిలిస్తే ఇంక రావట్లేదు. అతను కబురు పెట్టాడు, అయ్యా నీవు నా ఇంటిలో నీవు కొట్టిన మేకుకి ఆ మూట తగిలిచ్చావు, కంపు కొడతా ఉంది, భరించలేకపోతున్నాను, దయచేసి ఆ మూట తీసేయని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు అతను అన్నాడు, నేను తీనంటే తీను, ఆ మేకు నాది. ఏంటిదంటండి? ఆ మేకు నాది, 8 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను, సాక్ష్యాధారాలతో సహా ఇదిగో, నేను మాత్రం ఆ మేకు ఆ మూట మాత్రం తీయను అన్నాడు. పిల్లారా, అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈ కంపు భరించలేకపోతూ ఉన్నాడు. ఏమండి, అది అయిపోగానే, అది కుళ్ళిపోగానే, అది పాడైపోగానే మరలా ఇంకో మూట తెస్తున్నాడు, ఇంకో మూట తగిలిస్తున్నాడు, మరలా తెస్తున్నాడు, ఇంకో మూట తగిలిస్తున్నాడు. ఇక ఈ ఇల్లు గలవానికి మనసులో నెమ్మది లేదు, ఆనందం లేదు. ఇంట్లో ఉంటున్నాడు కానీ ఏమండి సమాధానం లేదు, నెమ్మది లేదు. అయ్యో, ఇంత ఖర్చు పెట్టి నేను ఈ గృహాన్ని కట్టుకున్నాను, అనవసరంగా వాడికి 8 లక్షలకి ఈ మేకు అమ్మాను, మేకు స్థలాన్ని, కానీ నాకు నెమ్మది లేదు, ఈ కంపు భరించలేకపోతున్నాము అని బిడ్డలారా ఇంకా ఇంట్లో ఉండలేక, బ్రతకలేక, ఆ వాసన పీల్చలేక మరి ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక చిన్న పాకేసుకొని ఆ పాకలో నివాసం చేస్తున్నాడు అనమాట. మీకు ఎందుకు ఈ కథ చెప్పానంటే బిడ్డలారా, చిన్న పాపం మనలో ఉంటే
చిన్న లోపం మనలో ఉంటే మనము ఆశీర్వదించబడలేము. మేకు చిన్నదే కానీ ఆ మేకు ప్రభావము ఆ ఇంటిలో ఉండనీయకుండా బయటికి త్రోసేసింది అనమాట. మేకులాంటి పాపములు ఎన్నో మన జీవితాల్లో ఉంటాయి. ఇది చిన్నదే కదా అనుకుంటాం, సరిపెట్టుకుపోతూ ఉంటాం, ముందుకు సాగిపోతూ ఉంటాం, ఇది నన్నేం చేసింది అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిన్న పాపమే అనేక జీవితాలని నాశనం చేస్తుంది, అనేక బ్రతుకుల్ని బిడ్డలారా రోడ్డు పాలు చేస్తూ ఉంది. చిన్న పాపమే. కనుక మన జీవితంలో పాపానికి చోటు ఉండకూడదు. పాపము నీలో ఉంటే నీలో దేవుని వాక్యం నిలబడదు. పాపము నీలో ఉంటే నీకు దేవుని వాక్యం అర్థం కాదు. పాపము నీలో ఉంటే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందలేవు. పాపము నీలో ఉంటే బిడ్డలారా దేవుణ్ణి నువ్వు చూడలేవు. అది చిన్నదైనా పెద్దదైనా ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు బిడ్డలారా, అబద్ధం అనేది పాపం, దొంగతనం అనేది పాపం, ఏమండి అసూయ అనేది పాపం, కక్షలు పెట్టుకోవడం అనేది పాపం. ఇలాగ ఎన్నో రకరకాల పాపాలు మనిషిని వేధిస్తూ ఉన్నాయి, మనిషిని శోధిస్తూ ఉన్నాయి, మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. కనుక మరి బైబిల్ చెప్తుంది బిడ్డలారా, పాపము చేయొద్దు, పరిశుద్ధంగా జీవించండి, ప్రభువుని నమ్ముకోండి, మీ హృదయాలను దేవునికి ఇవ్వండి, దేవునికి మీ హృదయంలో చోటునివ్వండి. అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు అని దేవుని వాక్యము నొక్కి వక్కానిస్తూ ఉంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.